హలో నమస్కారం. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్, న్యూమరాలజిస్ట్. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా కూడా మనం పని చేసుకోవచ్చు, ఎవరిని మోసం చేయకుండా కూడా మనం బతకవచ్చు. ఇవన్నీ ఏంది, ఫేక్ ఐడితోని ఏదో రకంగా చేసి ఎదుటి వ్యక్తిని ఏదో కమెంట్స్ రాస్తే నలుగురు ఆ కమెంట్స్ చూసి రాకుండా పోతారని. టాలెంట్ ఇవాళ సొత్తు కాదు బాబు. నీ దగ్గర టాలెంట్ ఉంటే నీ దగ్గరకే వస్తారు, నా దగ్గర టాలెంట్ ఉంటే నా దగ్గరకే వస్తారు. నాకు అదృష్టం దేవుడు రాసిండు, నీకు అదృష్టం దేవుడు రాసిండు. ఈ పిచ్చి పిచ్చి అని పని చేసి నీకు వచ్చేది ఏమున్నది తప్ప. నీ తల మీద ఎంటికలు లేవు అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా నీకు? ఇప్పుడు చెప్తా చూడు. ఒకవేళ ఏ వ్యక్తి తల మీద ఎంటికలు లేవు అనుకుంటే మాత్రం వాళ్ళ పేర్ల డిఫాల్ట్ ఉంటేనే తల మీద ఎంటికలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు వాళ్ళకు సాక్షాత్గా ఎంటికలు తీసేసుకుంటారు. ఆ దోషం అన్నది పేరుది కొద్దిగా తగ్గించుకొని ఎంటికలు లాక్కుంటారు. గుండుగా ఉన్నవాళ్ళు వ్యక్తి ఎక్కడో పోయి ఎంటికలు పెట్టించుకోబాకండి. ఎందుకంటే మీ పేర్ల డిఫాల్ట్ ఉన్న వల్లనే మీకు ఎంటికలు తీసుకున్నాడు దేవుడు. మీకు మంచి లైఫ్ ఇచ్చేదానికి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఈ రకంగా చేసుకుంటూ వస్తాడు, ఎంటికలు తీసేసుకుంటా ఉంటాడు. చాలా మందికి రమేష్కి, అశోక్కి ఇసుంటి పేర్లకే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఎంటికలు చాలా తక్కువ ఉంటుంది. అశోక్ అన్న పేరుకి, రమేష్ అన్న పేరుకి వాళ్ళకు. ఈ గుండుగాడు ఏదో ఒకడు న్యూమరాలజిస్ట్ ఏదో అనుకుంటాను, ఏదో ఒకటి చెప్తా అంటే ఏదో ఒకటి అనుకుంటాను. నేను ఒక 10 సంవత్సరాల ముందు జ్యోతిష్యంలో వచ్చాను. ఇంతకుముందు నేను వేరేలాగానే ఉండేటోను. కానీ ఇప్పుడు శాస్త్రం మారింది, మన జీవితం మారింది. మనల్ని నలుగురిని బాగా చేయడానికి మనకు దేవుడు ఆ డ్యూటీ ఇచ్చినప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి కమెంట్ చేసుకొని నీ టైం వేస్ట్ చేసుకోకు, నా టైం వేస్ట్ చేసుకో. ఎందుకంటే నా దగ్గర ఉన్న శాస్త్రం వల్ల నా శాస్త్రం మాట్లాడుతుంది. నేను ఉట్టిగా ఏదో మాయమాటలు చెప్పుకొని డిగ్రీ వైస్గా ఈ డిగ్రీగా ఈ నంబర్ ఉండాలి, ఆ డిగ్రీగా ఈ నంబర్ ఉండాలి, అలాంటి ఏం పని చేయదండి. ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే న్యూమరాలజీ ఎవరు చెప్పినా కూడా ఒకటే గుర్తుంచుకోండి, నా దగ్గర కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా 2 సెక్షన్ల న్యూమరాలజీ చేయగలుగుతాడు అనుకోండి. చాలియన్ సిస్టమ్, పెథాగరస్ సిస్టమ్ దగ్గర అనుకో, ఆయన దగ్గర వర్క్ ఉన్నట్టే. మిగతా ఏ సిస్టమ్ తీసుకొచ్చినా కూడా మీరు ఒకటే విషయం అనుకోవాలి, ఆయన దగ్గర ఏం వర్క్ లేదు, ఏం రాదు. 14 పేజ్గా నేను ఇస్తాను అనుకుంటే మాత్రం తీసుకొని చెట్టపుత్తల్లో పడేయండి. అది దేనికి పనికిరాదు. ఓ 10 మందిని తీసుకొచ్చి నిలబెట్టామని చెప్పండి, నేను బాగుపడ్డాడని దాని గురించి. వాళ్ళు చేసిన న్యూమరాలజీ పేరు కరెక్షన్ 14 డిగ్రీతో చేసిన వ్యక్తితోని ఎవరికి కరెక్షన్తోని ఏ లాభం కాదండి. నేను మీకు ఎందుకు చెప్తానంటే మాత్రం మీరు కూడా మోసపోకుండా ఎంతో డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు 14 పేజీల ఇచ్చేసి మీ ఒక్కొక్క అక్షరంలో డిగ్రీ వైజ్గా చూసుకుంటే అది వర్క్ చేయదండి. అల్లు అర్జున్ గారికి వీడియో నేను డైరెక్ట్ అల్లు అర్జున్ అని పేరు చెప్పి మీ ముందే నేను ఒక వీడియో తయారు చేసేసి దాని లింక్ నేను ఇవ్వాలని నా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. మీరు కొట్టి చూడండి. ఒక అల్లు అర్జున్కి పేరు చూసి ఈయనకు పోలీస్ కేసు అని చెప్పాను. వాళ్ళు ఏదైనా డిగ్రీస్ అని తీసుకుంటే చెప్పాను నేను. అట్లా మోసపోకండి. మీ సంఖ్యాశాస్త్రం ప్రకారం సంఖ్యాశాస్త్రం వర్క్ చేస్తుంది, మొబైల్ న్యూమరాలజీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి మొబైల్ నంబర్లో 12, 13, 31, 29, 92 నంబర్ పెట్టేసి ఇప్పుడు ఇవి డబ్బులు ఇస్తే అని చెప్తాను. అది ఫస్ట్ నేను చెప్పింది. నేను గర్వంగా చెప్తా, ఇది ప్రపంచంకి చెప్పింది ఫస్ట్ నేనే. 12 నంబర్, 13 నంబర్, 31 నంబర్, 29 నంబర్, 92 నంబరు ఇప్పుడు హిందీలా, తెలుగులా అందరు ఈ నంబర్నే ఫాలో అవుతాను. ఎస్, ఇది డబ్బులు ఇస్తే. ప్రతి ఒక్క సెక్షన్ వేరే వేరే ఉంటుందండి. న్యూమరాలజీలో పేరు కరెక్షన్ సబ్జెక్ట్ వేరే, మొబైల్ నంబర్ల సబ్జెక్ట్ నంబర్ది వేరే, వెహికల్ నెంబర్కి సబ్జెక్ట్ వేరే. ఇదే వెహికల్ నెంబర్ 6 నంబర్ వచ్చిందాక మీ వెహికల్ నెంబర్ అప్పడం అయిపోతుంది. యాక్సిడెంట్ అయ్యి అందరికి చచ్చిపోతుంది. ప్రతి ఒక్క నంబర్కి వేరే వేరే డివిజన్ ఉంటుంది. అదే వెహికల్ నెంబర్ తీసుకొచ్చి న్యూమరాలజీ నెంబర్ తీసుకొచ్చి మొబైల్ నెంబర్లో అలా కుదరదండి, అది తప్పు. హౌస్ నెంబర్కి సెక్షన్ వేరే, మొబైల్ నెంబర్కి సెక్షన్ వేరే, నేమ్ న్యూమరాలజీ సెక్షన్ వేరే, వెహికల్ నెంబర్కి సెక్షన్ వేరే, మ్యారేజ్ డేట్కి సెక్షన్ వేరే, అన్ని సెక్షన్ వేరే వేరే అండి. దానికి నేను చెప్పేది ఏంటంటే మాత్రం మీరు కొద్దింత అర్థం చేసుకోండి. నాకు కొద్దింత ఏంటంటే తెలుగు మీద కొద్దింత, తెలుగు ఛానల్ మీద అంతా కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గింది అప్పట్లో. ఎందుకంటే చూస్తారు, పక్కకు పడేస్తారు. మన గురించి చెప్తాండా, కరెక్ట్ చెప్తాండా, నిజాయితీ ఉన్నదా లేదా అని ఆలోచన లేకుండా కూడా వేరే వేరే వీడియోకి లక్షల లైక్స్ ఇచ్చేసి మా వీడియోకి ఎక్కడెక్కడ 1000 మంది చూస్తేనే గొప్పలాగా ఉన్న పరిస్థితి. మీ ఇష్టం. నాకు దేవుడు ఇచ్చిన వర్క్ ఏంటిది? మానవుకి హెల్ప్ చేయి. ఎందుకంటే మానవ సేవాయే మాధవ సేవ. నాకు దేవుడు ఏం పని ఇచ్చాడు? అక్కడ ఒక ఆఫీస్లో, దేవుడు ఆఫీస్లో కింద భూమండల్లో చపరసిగా వర్క్ ఇచ్చాడు. నా దగ్గరకు వచ్చిన ఫైల్ని నేను బాగు చేసి వాళ్ళకి పంపిస్తాను. అంతవరకే నా బాధ్యత. నేను చేసేది కాదు, సచ్చేది కాదు. ఏదో నా దేవుడు పంపిస్తే మీరు వస్తారు, నాకు అది అవకాశం దొరుకుతుంది, చేయగలుగుతాను. మీ అదృష్టం,
ఆ దేవుడు కరెక్ట్ రాస్తేనే నా దగ్గరకు వస్తారు, లేకపోతే మీ ఇష్టం, దానిలో ఏం ప్రాబ్లం. కానీ నేను నిజాయితీగా చెప్తాను ఉంటా. మొబైల్ నెంబర్ గురించి ఇలా చెప్పడానికి వచ్చిన, ప్లస్ మ్యారేజ్ డేట్ గురించి కూడా మీకు చెప్తా. ఈ మంత్లో చాలా పెళ్ళిళ్ళు ఏ డేట్లో జరిగినాయి, అది కరెక్ట్ ఉన్నదా లేదా ముహూర్తం, అది కూడా చెప్తా. ఒక మంచి మొబైల్ నెంబర్ తీసుకోవడానికి మీ దగ్గర ఇలాంటి 2 నంబర్స్ ఉంటే మీ మొబైల్ నెంబర్లో మీకు చాలా లక్కీ నెంబర్స్ దొరుకుతాయి. మీరు ఎతకడానికి మొబైల్ నెంబర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తారంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి మీకు చేయరాదండి, చేయకపోయినా పర్లేదు. నా పని ఏంది, నిజాయితీగా మీకు పని చేయాలి, చేసి పెడతా. నా పని నేను చేస్తా, మీ పని మీ ఇష్టం. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నేను రోజు పొద్దున ఒక మంచి వీడియో చేసి మీ గురించి, మీరు ఎలా బాగుపడాలని గురించి నేను 100% చెప్తాను. తర్వాత మీ ఇష్టం. మొబైల్ నంబర్ల ఎక్కువ మనం తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మొబైల్ నంబర్ ఏ నంబర్ మీరు తీసుకున్నా దానిలో కంపల్సరీ ఈ నంబర్స్ ఉండాలండి. 12, 13, 31, 29, 92 అండ్ 37 అండ్ 73. ఇవి మీకు కొంత ధనం దిక్కు, మీకు అంటే మీకు డబ్బులు వచ్చేదానికి ఇవి దారి చూపించే నంబర్స్ ఇవే. అంటే మీరు అనుకుంటారు ఈ డబ్బులు ఇలా, ఈ నంబర్స్ ఎలా ఉంటుంది అంటే, ఇది ఫ్రీక్వెన్సీతో నడిచే జీవితం. మనకు దేవుడు పంచభూతాల ద్వారానే మనకు ఆశీర్వాదం ఇస్తారు. మొబైల్ నెంబర్ మనం ఫోన్లో మాట్లాడినా కూడా ఆకాశం ద్వారా, పంచభూతాల ద్వారానే. అలానే ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఇది డబ్బులు తీసుకున్న నంబర్స్, అంటే మనీ ఫ్రీక్వెన్సీ నెంబర్స్ ఇవి. ఒకవేళ ఇలాంటి మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటే కంపల్సరీ అది మిమ్మల్ని మనీతో అట్రాక్షన్ కంపల్సరీ చేపిస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నంబర్స్ లేకుండా దీనిలోకి ఏ ఒక్క జోడి అని ఉంటే మీకు మీ భాగ్యం అన్నది ఉదయం అవుతుంది, అంటే మీరు జీవితంలో బాగుపడతారు అన్నది. ఈ నంబర్లకి ఏ నంబర్ ఒక జోడి ఉన్నా కూడా అది కంపల్సరీ చెప్తుంది, ఎస్ ఈయనకు ముందు మనీ వస్తాయి, పైసలు వచ్చే దారి ఉన్నది, ఈయనకు పెద్ద జీవితం, అంటే జీవితం వస్తుంది, ఏదో రకంగా మీకు పైసలు వచ్చే పరిస్థితి చేస్తుంది. ఇది మెయిన్. ఇది ఉన్నాకనే ఏదో ఒక నంబర్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నంబర్స్ గురించి నేను చెప్పాను. ఆ 2 నంబర్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 7 నంబర్. 7 నంబర్ మోస్ట్లీ ఇంపార్టెంట్ నంబర్ అండి. చాలా మంచి నంబర్ ఏదైనా ఉందంటే మాత్రం మీరు చాలా ఆశ్చర్యపోతారు. నేను 7 గురించి చెప్తానండి. ప్రతి ఒక్క వ్యక్తి 7 బాగుండదని చెప్తారు, కానీ నేను 7 బాగుంటుందని చెప్తాను. ఎందుకంటే 7 చాలా తెలియగలది. 7 దగ్గర ఉన్న శక్తి ఇంకా ఎవరి దగ్గర లేదు. అది ఎందుకు మీకు చెప్తా. 7 ఇటు పక్కన ఒకటి ఉన్నది అనుకోండి, ఇది మీకు గవర్నమెంట్ జాబ్కి దారి చూపిస్తుంది, లేకపోతే పెద్ద పెద్ద రిలేషన్షిప్ కూడా చూపిస్తుంది. చాలా పెద్ద పెద్ద రాజకీయంలో పెద్ద పెద్ద వ్యక్తిత్వం మీకు వాళ్ళకి రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఉన్నదో చూపిస్తుంది. ఇటు 1 ఉన్నా, ఇటు 1 ఉన్నా 71. ఇది ఎందుకు చెప్తారంటే, సూర్యుడు అంటేనే గవర్నమెంట్ జాబ్ అండి. సూర్యుడు అన్న కూడా గవర్నమెంట్ జాబ్. కానీ సూర్యుడు పక్కన ఈ కేతు ఉన్నది కదా, కేతు అంటే గుడ్, ఇది అంటే తలకాయ లేనిది కేతు అంటాం. కానీ ఈ 2 కలిపితే మాత్రం దేవుడు డబల్ పవర్ ఇస్తాడండి. అంటే గవర్నమెంట్ జాబ్ చాలా గుడ్డిగా దొరికితరంగా, స్పీడ్గా దొరికితరంగా, బాగా నాలెడ్జ్ ఉంటుంది చూడండి, ఆ రకంగా 17 ఆ రకంగా చెప్తాను. అయితే ఈ 2 నంబర్స్ మీ దగ్గర ఇటన 1 ఉంటే, ఇటన 1 ఉంటే మాత్రం మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే, గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఏదన్నా మీరు గవర్నమెంట్కి సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీలు ఏమైనా కావాలన్నా కూడా కంపల్సరీ ఇలాంటి నంబర్స్ మన దగ్గర ఉండాలి. 17 లాంటివి. అలానే 7 పక్కన 2 ఉన్నది అనుకోండి, ఇది రాంగ్ నెంబర్ అవుతుందండి. ఎందుకంటే చంద్రుడు చాలా స్పీడ్గా ఉడుకుతాడండి. చంద్రుడు చాలా స్పీడ్గా ఉడికినప్పుడు ఈ 27, 72 నంబర్ మీ దగ్గర ఉంటే మీకు నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి మీకు బాగా రావచ్చు. ఎందుకంటే ఈయన స్పీడ్గా ఉడుకుతాడు, ఈయన గుడ్డోడు, ఇది ఇంకా స్పీడ్గా ఉడుకున్న వల్ల మీ కాళ్ళ నొప్పిలు రావచ్చు. చంద్రుడు వాటర్కి కారకుడు అండి. చంద్రుడు వాటర్కి కారకుడు. అయితే మీకు మూత్రపిండాల ప్రాబ్లం రావచ్చు. ఈ 27 నంబర్, 72 నంబర్ చూడండి. ఇది నేను ఏం స్క్రిప్ట్ రాసుకొని రాలే అండి. ఇక్కడ చూస్తే దేవుడు నాకు గుర్తు చేపించేదానికి ఇలాంటివి చెప్తాను. దీని తర్వాత బెస్ట్ నంబర్ 3 and 7, ఇది 37 నంబర్, 73 నంబర్. ఇది బృహస్పతి అండి 3. ఇది బృహస్పతి 3. దీని పక్కన గుడ్డిది ఒకటి ఉన్నది, అది కేతు. బృహస్పతి దేవతలకు కూడా దేవతలకు గురువు అండి. అంటే దేవుళ్ళకి గురువు ఉన్న వ్యక్తి. ఇది మీకు ఎక్కడ ఉన్న నంబర్ 1గా తయారు చేసేదానికి, మీకు డబ్బులు ఇచ్చేదానికి బాగా ఉపయోగపడుతుందండి. 37 and 73 నంబర్.
నేను ప్రతి ఒక్క నంబర్కి మీకు లాజిక్తో చెప్తానండి, ఏదో గాలిగా ఏదో చెప్పేదాని గురించి కాదు. ఎందుకంటే దేవుడు నాకు ఆ సబ్జెక్ట్ ఇచ్చాడు, దాని గురించి మీకు చెప్తాను. ఇది మీ గురించి చెప్తాను, మీరు బాగుపడదాని గురించి చెప్తాను. దాని తర్వాత 47 నంబర్ అండి. 4 and 7 and 4 అంటే ఇటు 4 ఉన్నా ఇటు 4 ఉన్నా 7 నంబర్ చాలా లక్కీ అండి. ఎందుకంటే ఈయన రాహు, ఈయన కేతు. అంటే ఒక వ్యక్తి దగ్గర ఆల్రెడీ తల లేదు, కానీ ఈ వ్యక్తి దగ్గర తల ఉన్నది. ఈయన దగ్గర నాలెడ్జ్ బాగున్నది, ఈయన దగ్గర నాలెడ్జ్ బాగున్నది, తలకాయ డబుల్ నాలెడ్జ్ పెరిగిన వల్ల ఈ 47 నంబర్ 74 నంబర్ నాకు అందరికన్నా నాకు బెస్ట్ నంబర్ ఏదైనా అనిపించారు అనుకోండి, ఈ నంబర్ అండి. ఎందుకంటే ఎక్కడ పోయినా ఏ పని కావాలన్నా ఈ నంబర్ ఉన్నోడు కంపల్సరీ చేపిస్తారండి. కాలు మొక్కో, దండం పెట్టో, అమ్మాయితోనో అబ్బాయితోనో, గుండగాడుతోనో, పోలీస్ స్టేషన్లలో లేకపోతే లీడర్షిప్లను ఎలాంటి పని అయినా ఈ 47 నెంబర్ అండ్ 74 నెంబర్ మీకు చేసి చూపిస్తుంది. ఇంత పవర్ ఉంటుందండి ఈ 47, 74. నా ఫేవరెట్ నెంబర్ 47 అండ్ 74 నెంబర్ అండి. నాకు చాలా ఇష్టం. నాకు ఒక నెంబర్లో పెట్టాను నేను, నా దగ్గరలో ఉంటుంది. దాని తర్వాత ఈ 7 పక్కన 5, ఈ 7 పక్కన 5. 5 బుధుకి సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. 7కి ఆల్రెడీ బాగా బుద్ధి ఉన్నది. ఇలాంటి నంబర్ 57 నంబర్, 75 నంబర్ మన ఫోన్ నంబర్లో ఉంటే మనకు బుద్ధి బాగా పెరిగి ఒక వ్యాపారం చేయడానికి, ఎలాంటి దాన్ని కూడా మనకు వ్యాపారం చేసేదానికి, లేకపోతే నాలెడ్జ్ గురించి కూడా మీరు చెప్పచ్చు, డబల్ పెరుగుతుంది. నేను చెప్పిన విషయం జాగ్రత్త మీ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పిన విషయం ఎవరు చెప్పలేరు మీకు. ఏదో చెప్తానని స్కిప్ చేసే బాగండి. నేను చెప్పింది నోట్ చేసుకోండి. ఏంది ప్రతి ఒక్క నంబర్కి లాజిక్తో మీకు చెప్తాను. ఇప్పుడు 76 నంబర్ దగ్గర 6, ఇది 6. ఆర్ అంటే ఏంటిదండి? శుక్రుడు అంటే ఏంటిది? మీ భార్య. పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి భార్యని శుక్రుడు అంటాము. ఈ శుక్రుడు నంబర్ మీ దగ్గర 67, 76 నంబర్ ఉంటే ఈయన ఎవరండి? గుడ్డిగా ప్రేమిస్తాడు భార్యని. ఎంత ప్రేమిస్తారంటే ఫ్యామిలీని, కుటుంబంని గుడ్డిగా ఎవడు ఏది చెప్పినా నమ్మడు. నా పిల్లం, నా భార్య అని దాని గురించి చెప్పుకొని ఈ 67 నంబర్, 76 నంబర్ మీ ఫోన్ నంబర్లు ఉంటే అలాంటివి ఉపయోగపడుతుంది అండి. 77 నంబర్ ఆల్రెడీ మంచిది అండి. దాని తర్వాత 78, ఇటు 8 ఉన్నా, ఇటు 7 ఉన్నా, ఇటు 8 ఉన్నా, ఇది ఏంటిది? శని, ఈ భూమండలకి కారకుడు. న్యూమరాలజీలా ఇది పెద్ద న్యూమరాలజిస్ట్కి కారకుడు. ఈ 87, 78 నెంబర్ ఉంటే వాళ్ళకు జ్యోతిషం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో రకంగా దేవుడి మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. 87, 78 నెంబర్ అండి. నా డేట్ ఆఫ్ బర్త్ ఇదే అండి, 8/7. దానికని ఇవాళ నేను టాప్ ఆఫ్ ది న్యూమరాలజిస్ట్ ఆల్ ఓవర్ వరల్డ్. లోకంలో నేను అంతకన్నా పెద్ద న్యూమరాలజిస్ట్ అని గర్వంగా చెప్పుకుంటా అండి. ఎందుకంటే నేను తెలుగు జాతికి సంబంధించింది. నా ఇంటి పేరు చిరుత, నా ఊరు ములంగూరు, కరీంనగర్ డిస్టిక్. ఇంత పెద్ద న్యూమరాలజిస్ట్ నా ఆశీర్వాదం, నా గురువు ఆశీర్వాదంతో, మా అమ్మ ఆశీర్వాదంతో నేను ఇంత, మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో పైన హిందీలో కూడా చూసిన మనంత ఇంకెవ్వరు లేడు, మనమే నంబర్ 1 తెలుగు. 79 నెంబర్, ఇది 9. అప్ అండ్ డౌన్ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అగ్గి, ఇక్కడ గుడ్డి, దానివల్ల ఎప్పుడో ఒక్కోసారి పైకి, ఒకసారి కిందికి, ఒకసారి పైకి, ఒకసారి కిందికి. అంటే లైఫ్లో అప్ అండ్ డౌన్ లైఫ్. ఇన్ ఫైనాన్స్ లైఫ్లో హెల్త్ ఇష్యూ కూడా రావచ్చు. కారణం ఏంటంటే ఇది గుడ్డిగా, ఇది కోపంగా, దానివల్ల మీకు హెల్త్ ఇష్యూ కూడా ప్రాబ్లం రావచ్చు. అంటే 97 నెంబర్ అన్నది కొద్దిగా డేంజర్ నెంబర్. ఇదండి ఇవాళ మీకు ఈ నెంబర్స్ గురించి ఎందుకు చెప్తానంటే మాత్రం జాగ్రత్తగా చూసుకొని నేర్చుకోండి. ప్రతి ఒక్క మీ పిల్ల దగ్గర, మీ కొడుకు దగ్గర, మీరు అందరి దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుందండి. ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చేది బతుకుపో బిడ్డ, ఎలానా బతుకుపో అని అనుకుంటే మాత్రం రేపటికి మీ పిల్ల భవిష్యం, మీ భవిష్యం, మీ జీవితంలో అంధకారమే వచ్చేస్తుంది. ఎందుకండి చూసుకొని కూడా మనం మన జీవితాన్ని బతకచ్చు కదా. కష్టపడకుండా మనం ఇప్పుడు ఏదైనా ఉంటే మాత్రం, వీళ్ళకాడ చదవలేదనుకో, ఓకే, ఒక మంచి పేరు, ఒక మంచి ఫోన్ నెంబర్, ఒక మంచి మ్యారేజ్ డేట్ ఇస్తే వాడి జీవితంలో బాగుపడతాడు కదా. మీరు అమ్మ నాన్న వాడిని సపోర్ట్ చేస్తే వాడు ఎందుకు ముందు పోలేడు? ప్రతి ఒక్క వ్యక్తి ఆడపిల్లలకి ఇబ్బంది వస్తా అంటే మాత్రం, ఆడపిల్లలకి ఎవరైనా ఏడిపిస్తాలనుకుంటే మాత్రం దానిలో 99% వాళ్ళ ఫోన్ నెంబర్,
99% వాళ్ళ పేరు ఇవే మెయిన్ కారణం. పెళ్లి చేసినాక ఇబ్బంది పడతా ఉన్నారు అనుకుంటే మాత్రం ఆ మ్యారేజ్ డేట్ గుర్తుకొచ్చింది మీకు. ఈ నెలలో పెళ్లి జరిగిన గురించి చెప్తా ఉన్నా. ఈ 2 తారీఖు పెళ్లి జరిగింది మొన్న 2 మార్చ్. ఓకే, 2, 3 and 9